హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఓల్డ్ స్కూల్ ప్రొడక్ట్స్ చూద్దామండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవి తీసుకోవాలి, వర్తా కాదా, యాక్చువల్లీ నిజంగా ఇది ఆర్గానికా లేదంటే వైట్ లేబులింగ్ చేసి అమ్మేస్తున్నారా. సో ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాము. నేను చాలా దీని గురించి గ్రౌండ్ వర్క్ చేశాను. ఎందుకంటే ఇవి ప్రొడక్ట్స్ అనేవి ఏదో ఒకసారి తీసుకుని అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు కదా. మనకి నచ్చి మనకి సెట్ అయితే మనం రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలి. అందులోనూ ఇది కొంచెం ప్రైజీ కాబట్టి మనం ఆ ప్రైజింగ్ కూడా మనం కొంచెం మైండ్లో ఉంచుకోవాలన్నమాట. సో ఇనిషియల్గా నేను వచ్చేసి 2 క్లెన్జర్స్ తీసుకున్నాను. వన్ ఈజ్ లిక్విడ్ ఫామ్, అనదర్ వన్ ఈజ్ లైక్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. నేను నెక్స్ట్ వచ్చేసి ఒక మాయిశ్చరైజర్ తీసుకున్నాను అండ్ రీసెంట్లీ ఒక ఐ మాస్క్ కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం ఇప్పుడు రివ్యూ చూద్దాము. మీ ముందే చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఒరిజినల్ కానీ. అండ్ దెన్ నేను ఒక 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను. ఈ 1 వీక్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఇది వర్తా కాదా అనేది మనం ముందు చూద్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది క్లెన్సర్ అనమాట, లిక్విడ్ ఫామ్లో ఉన్నది. అది టెక్స్చర్ వచ్చి చాలా స్మూత్గా ఉంది అండ్ మనం రబ్ చేస్తూ ఉంటే మనకి ఫోమింగ్ అనేది చాలా స్లైట్గానే వస్తుంది, ఎక్కువ లేదు. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా అసలు జిగురు అనేది ఏం లేదు. బట్ ఫేస్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ ఆ స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ నేను ఇందులోనే ఇదే క్లెన్సర్లోనే పౌడర్ కూడా తీసుకున్నాను, సేమ్ రెడ్ శాండ్ల్వుడ్ అండ్ సాఫ్రాన్. ఎవరైనా సరే స్కిన్ మంచిగానే ఉంది నాకు, బట్ మంచి క్లెన్సర్ కావాలి అనుకుంటే కానీ ఖచ్చితంగా లిక్విడ్ ఫామ్లో మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు మాకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, ఇంకా కొంచెం మంచిగా బ్రైట్గా మా స్కిన్ అవ్వాలంటే పౌడర్ అనేది బాగుంటుందని చెప్తాను నేను. ఎందుకంటే పౌడర్ అనేది లిక్విడ్ ఫామ్తో కంపేర్ చేస్తే మనం అది రబ్ చేస్తున్నప్పుడు ఆ పార్టికల్స్ అనేవి ఫేస్కి బాగా అబ్జర్వ్ అయ్యి మనకి ఒక కైండ్ ఆఫ్ గ్లో తీసుకొస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఎర్రచందనం కదా, మనం లిక్విడ్ కన్నా కూడా ఆ ఎర్రచందనం లాంటి పార్టికల్స్ మనకి స్కిన్కి తగిలినప్పుడు అవి బాగా రబ్ అయ్యి మనకి మంచి రెడ్డిష్నెస్ అయితే తీసుకొస్తుంది అనమాట. అది ఇన్స్టాంట్ కైండ్ ఆఫ్ గ్లో అని చెప్పొచ్చు, బట్ లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు. బట్ కొంత టైం వరకు అయితే ఆ రెడ్నెస్ అనేది కనిపిస్తుంది. ఈ పౌడర్ మరీ రఫ్గా లేదు, ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, కొంచెం స్మూత్గానే ఉంది. అండ్ స్మితా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ పౌడర్ తన ఫేవరెట్ అని చెప్పేసి. నేను అందుకనే తెప్పించాను చూద్దామని, బట్ అది యాక్చువల్లీ నాకు కూడా నిజం అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఇప్పుడు మాయిశ్చరైజర్ చూస్తున్నారనమాట. అది పైన క్యాప్ కూడా మనకి వుడెన్లో ఇచ్చారనమాట. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, లుక్ అండ్ ఫీల్ అండ్ ఆ టెక్స్చర్ ఏంటి, ఆ స్మెల్ కూడా అసలు మంచిగా ఉందన్నమాట. మీరు చూసారంటే చాలా క్వాంటిటీ కూడా ఏదో సోసోగా ఇచ్చేసాము నింపేసాము అని కాకుండా క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు ఆ ప్రైస్కి తగ్గట్టుగా. నాకైతే అంత ప్రైస్ అనుకున్నాను ఇనిషియల్గా, బట్ ప్రైస్ అనేది వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేసిన ఇవన్నీ చూస్తుంటే పర్లేదు, అఫోర్డ్ చేయొచ్చు అనిపించింది. ఈ మాయిశ్చరైజర్ స్కిన్కి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది, చాలా స్మూత్గా ఉంది. మీరు చూస్తే కనుక అది రాస్తున్న వెంటనే మనకు కైండ్ ఆఫ్ మీకు గ్లోనెస్ తెలుస్తున్నట్టు ఉంది కదా. నేను చూపిస్తాను మీకు డిఫరెన్స్, నా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుందా డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ మనం ఒక 30స్కి వచ్చాము అంటే ఖచ్చితంగా మన స్కిన్ మీద మనకి ఆ కేర్ అనేది ఉండాలి. సో మనకి ఏదైనా మనం స్కిన్ కేర్ తీసుకుంటున్నామంటే మన స్కిన్కి మన బాడీకి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాలి, తప్పితే ఏదో ఇన్స్టాంట్ గ్లో వచ్చేస్తుంది అని చెప్పేసి ఏది పడుతుందో వాడకూడదు. బికాస్ మనం చూసుకోవాలి ఇప్పుడు యాంటీ ఏజింగ్ లాంటివి చూసుకుని ఎందులో బాగుంది అని మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రొడక్ట్స్ అయితే నాకు వర్త్ అనిపించాయి. అండ్ లాస్ట్లో నేను నచ్చి మళ్ళీ నేను నిన్ననే ఒకటి తీసుకున్నాను ఐ మాస్క్. ఇది నేను వన్ టైమే ట్రై చేశాను, సో దీని రివ్యూ నేను మళ్ళీ మీకు ఫర్దర్గా చెప్తాను. ఇది జస్ట్ వెరీ స్లైట్ క్రీమ్ లానే ఉంది, చాలా లైట్ వే ఉందన్నమాట. సో హెవీగా ఏం లేదు. ఒక 20 మినిట్స్ అలా మాస్క్లా వేసుకుని ఐ కింద కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వాష్ చేసేయడం అంతే. దీని రివ్యూ మాత్రం నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను తప్పకుండా. అండ్ ఇదేంటంటే నాకు సరే చూద్దాము, అండ్ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ అయినందువల్ల సడన్గా వాళ్ళు ఆఫర్స్ ఏవో పెట్టారు. ఒక 10% సైట్ వైడ్ ఆఫ్ ఇస్తున్నారు, ప్లస్ ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ ఫ్రీ గిఫ్ట్లో నేను ఈ కోంబో వచ్చిందనమాట నాకు. అండ్ కోంబో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మొత్తం వుడ్ అనమాట, వర్త్ అని చెప్పొచ్చు. నేను ఫైనల్గా ఇది వర్తీ అనే చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఇది ఒక ఏన్షియంట్ ఫార్ములేషన్స్తో చేశారు కాబట్టి నేను అది ట్రెడిషనల్ స్కిన్ కేర్ అని నమ్ముతున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్యాకేజింగ్. ఆ ప్యాకేజింగ్ అనేది చాలా బాగుంది, అసలు ఎక్కడ ప్లాస్టిక్ అనేది ఏం లేకుండా చాలా నీట్గా ఉంది, మంచి క్వాలిటీ ప్యాకింగ్ అనేది ఇచ్చారనమాట. అండ్ యాక్చువల్లీ ఆ టెక్స్చర్ అది కూడా చాలా ఎమ్మీగా అండ్ ద స్మెల్ ఆల్సో చాలా బాగుంటుంది అనమాట. మాయిశ్చరైజర్ కానీ క్లెన్జర్ కానీ రెండు చాలా బాగున్నాయి. ఆల్సో ద ఫైనల్ థింగ్ ఏంటంటే అది అప్లై చేసిన తర్వాత ఐ కెన్ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్స్. అట్లీస్ట్ ద వన్ డే ఓవర్ నైట్లో చాలా డిఫరెన్స్ వచ్చిందని నేను చెప్పాను, కానీ బట్ ఐ కెన్ స్టార్ట్ సీయింగ్ దట్ డిఫరెన్సెస్ యాక్చువల్లీ.
అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా మనకి ప్రతి బాటిల్ మీద ఇచ్చారనమాట. మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనకి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అందులో యూస్ చేసినవన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.